గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ అందరికీ వందనాలు. నా పేరు వి బాలరాజు. నేను మానవ హక్కుల వేదిక అనే సంస్థలో కార్యకర్తను, రిటైర్డ్ తహసీల్దార్ను. రెవెన్యూ శాఖలో పనిచేసిన కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, బేసిక్గా ఉండే ఇబ్బందులను ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఒక గైడ్గా ఒక చిన్న టిప్స్తోని మీ ముందుకు వచ్చాను. అంటే ఒక 33 ఏళ్ళ సర్వీస్ తర్వాత నాకు ఒక ప్రశ్న వచ్చింది, అసలు భూమి అంతా ఎవరి దగ్గర ఉంది? ఒక 70-80 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు అనుకుందాం, బిఫోర్ ఇండిపెండెన్స్ జాగీర్లు ఉండ్రి, నవాబులు ఉండ్రి, జమీందారులు, కరణాలు, సోత్రియాలు, అగ్రహారాలు, ఇవన్నీ ఇనాం భూములు, వందలు వేల ఎకరాలు. ఎక్కడ ఏ భూమి ఎవరిదో ఎవరికి తెలియదు. స్వతంత్రం వచ్చింది, అవన్నీ అబాలిష్ చేసుకున్నాం 1940. ఇనాం అబాలిషన్, జాగిరి ల్యాండ్స్, అన్ని రకాల భూములను అబాలిష్ చేసి అన్ని మన రికార్డు కింద పెట్టుకున్నాం. అయినా ఎవరి దగ్గర ఉన్నాయి భూములు 73-75 వరకు కొన్ని వందల ఒక ఎకరాలు ఒక్కొక్కరి దగ్గర. సీలింగ్ చట్టం తెచ్చుకున్నాం. పివి నరసింహారావు ఇనిషియేషన్, ఇందిరాగాంధీ సాహసం, ఈ రెండు కలిసినాయి. ఎవరి దగ్గర కూడా 54 ఎకరాలు మించి ఉంటాను వీళ్ళు ఏదైనా తీర్మానం చేసి ఆ రకంగా. అయినా కూడా కొన్ని వందల ఇప్పుడు కూడా ఉన్నాయి, అది కొద్ది మంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడు భూస్వాములు లేరు, దొరలు లేరు, నవాబులు లేరు, వీళ్ళు లేరు. అయినా భూములు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇవన్నిటి మూలన అందరికీ కొంత భూమి వచ్చింది. ఎవరెవరి దగ్గర లెక్క ఎంత అనేది కాకుండా సీలింగ్ భూములు, మిగిలిన సీలింగ్లు అన్నీ కూడా పంచడం జరిగింది. ప్రభుత్వ పురంభోగ భూములన్నీ పంచడం జరిగింది. అసైన్మెంట్ మీద మనం గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రాలలో దాదాపు 60 లక్షల ఎకరాలు 25 లక్షల కుటుంబాలకు పంచి వాళ్ళు అద్భుతంగా సాగు చేసుకొని జీవిస్తున్న చరిత్ర మనది. అయినా ఆంధ్రప్రదేశ్లో 76% మంది దగ్గర భూమి లేదండి. అదే తెలంగాణలో 56% మంది దగ్గర భూమి లేదు. ఒక్కొక్క దగ్గర 3000 ఎకరాలు, ఒక ఆయన దగ్గర 1800 ఎకరాలు, ఆయన దగ్గర ఫలానా దొర దగ్గర, ఫలానా పెద్ద ఆయన దగ్గర ఇన్ని వేల ఎకరాలు. ఎక్కడ జాగిర తయారు చేసుకొచ్చినా లేకపోతే కొనుక్కొని వచ్చినా, ఈ భూమి దేశ భూమి, రాష్ట్ర భూమి, ప్రజల భూమి. ఇప్పుడు అవన్నీ ఏం లేవండి. నిర్మమాటంగా చెప్పాలంటే ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్లో భూమి ఎవరి దగ్గర ఉందంటే ఒక 9% భూమి ఎస్సీల దగ్గర. ఎస్సీ అంటే మాల, మాదిగ, ఆయా ఉపకులాలు. ఎస్సీ అనే 2 కులాలు కనపడతాయి, కానీ చాలా ఉపకులాలు ఉన్నాయి దాంట్లో. వాళ్ళకి ఎవరికి భూములు లేవు, కానీ ఈ ఇద్దరి దగ్గరనైతే భూములు మనకు కనపడతాయి. మొత్తం పనికొచ్చే భూమి 1,56,00,000 ఎకరాల భూమి వాళ్ళది, 60 లక్షల ఎకరాల భూమి. అందులో ఒక 9% ఎస్సీలకు ఉన్నది, ఒక 12% ఎస్టీలకు ఉంటుంది. అంటే ఆదివాసీలు వీళ్ళకి కలిపి షెడ్యూల్ ఏరియా అంతా కలుపుకొని ఒక 12% ఉంటుంది. ఒక 45% బీసీల దగ్గర ఉందంటారు, కానీ బీసీలను ఎటువైపైనా ఆడుకోవచ్చు. అటు ఫుట్బాల్ ఆడుకోవచ్చు, ఇటు వాలీబాల్ ఆడుకోవచ్చు. 40% మంది బీసీల దగ్గర ఆంధ్రప్రదేశ్లో భూమి ఉందంటే నేను అది స్టాటిస్టికల్ డేటా ప్రకారం అయితే అంటున్నారు, కానీ నేనైతే నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఎవరు భూములు అయితే ఉంటే ఉండొచ్చు, అంటే లేదు అని కాదు. అవైనా కూడా మిగతా 34% ఆ 2.5 జిల్లాల 2.5 కులాల దగ్గరనే ఉన్నది. అక్కడి నుంచే ఉత్పత్తి, పైసలు, సినిమాలు, కంపెనీలు, మద్రాస్ మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడు. హైదరాబాద్లో పెద్ద వ్యాపారాలు, ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఆ 2.5 కులాల నుంచే వస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూమి, దాని అందుబాటులో ఉండి భూమి ఎవరి దగ్గర ఉంది అని అంటే పేదల దగ్గర భూమి లేదు. చిన్న కమతాలు, అతి చిన్న కమతాలు. అక్కడ సెంట్లు అంటాం, ఇక్కడనేమో అక్కడ 100 సెంట్లు అయితే 1 ఎకరం, ఇక్కడ 40 గుంటలు అయితే 1 ఎకరం. కానీ ఓవరాల్గా ఆ విస్తీర్ణం కొలత మొత్తం కలిపితే ఇక్కడ 40 గుంటలకు ఎకరం ఎంత ఉంటుందో అక్కడ 100 సెంట్లకు కూడా అంతే ఉంటుంది. ఒక సెంటు 49-50 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అది మొత్తం కలిపితే 100 సెంట్లు అయితే 1 ఎకరా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా అంతే ఉన్నది. 64% మంది ప్రజల దగ్గర 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకే ఉంది, అంతకంటే ఎక్కువ లేదు భూమి. అంటే ఇప్పుడు శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగింది కాబట్టి 3 ఎకరాల కంటే ఎక్కువ అవసరం వస్తుంది అనేది అంటున్నారు, కానీ 3 ఎకరాలు శాస్త్రీయంగా సరిపోతుంది అనేది ఒక లెక్క. ఒక కుటుంబం, ఒక భార్యాభర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు, ఒక 6 కుటుంబానికి వాళ్ళ జీవనానికి సరిపడా ఉత్పత్తులన్నీ కూడా 3 ఎకరాలు తీసుకోవచ్చు అనేది ఒక సైంటిఫిక్గా అంటున్న మాట. నేను చదివాను, అది కూడా చెప్తున్నా మీకు. కాకపోతే సరిపోవచ్చు. ఇంకొకటి, ఒక 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒక 18% మంది దగ్గర ఉన్నారు. అది ఇంకేముందిగా 64-18 అంటే 64, 74, దాదాపు 80% వరకు వచ్చినట్టు అయిపోయింది అక్కడ. ఇక 2.5 నుంచి 3 ఎకరాల వరకు ఒక 7.5%. తర్వాత ఎంతకంటే ఎక్కువ లేదు ఇక భూములు. అది లెక్క. ఈ కేటగిరైజేషన్ చూస్తే ఎస్సీల దగ్గర ఒక 11.8 అందరూ వస్తారు. అలా ఈ 2 కులాలు వస్తాయి, వాళ్ళకి అనుకున్న డక్కలోళ్ళు A to Z వాళ్ళ ఉపకులాల దగ్గర అందరూ కలుపుకొని ఎవరి దగ్గర భూమి లేదు, సెంటు లేదు కాదు కదా, వాళ్ళ ఇంటికే జాగలేనప్పుడు వ్యవసాయ భూమి మీదకి ఉంటుంది. ఎస్టీల దగ్గర వచ్చేసి 12.4% అంటున్నారు. ఇక మిగతా బీసీల దగ్గర 44% ఆఫ్ ల్యాండ్ ఉన్నది.
అది మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 56 నుంచి 60 వరకు ఉన్న బీసీ కులాల దగ్గర 44% భూమి ఉన్నది. ఇక మిగతా అంతా 2 కులాల దగ్గర ఉన్నాయి. ఈ మధ్యలో కొత్త భూస్వామి వర్గం మార్వాడీలు వచ్చారు, వాళ్ళు కూడా బాగా భూములు ఉంటున్నారు, ఎకరాల కొద్ది కొనేస్తారు, చుట్టుపక్కల భూములను వాళ్ళే కొనేస్తున్నారు. కాబట్టి మనము ఈ భూమిని ఈ చిన్న చిన్న కమతాల నుండి ఎట్లా బలం బయటపడేసి వ్యవసాయ సంక్షోభమా లేకపోతే ముందు ఆహార సంక్షోభం రాకుండా ప్రతి ఒక్కరి దగ్గర భూమి ఉండేట్టుగా ఏదైనా స్కీమ్ ఆలోచించి అందరికీ ఇది చేసుకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆధునిక కాలంలో హైదరాబాద్ చుట్టూ కనీసం 50 కిలోమీటర్ల వరకు పంట లేదు. మొత్తం వ్యవసాయ భూమి అంతా పోయి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ అవుతున్నది. రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఇంకా ఈ వ్యవసాయం అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం వచ్చింది, దాని చుట్టూ ఆదివాసీలంతా దాదాపు 3 లక్షల కుటుంబాలు రోడ్డు పాలైనవి. వాళ్ళ గురించి ఎవరమూ మాట్లాడలేదు. నేను ఒక మానవ కుల వేదిక కార్యకర్తగా ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది మా సంస్థ బాధ్యులు. దానికి ఉన్న భారకం అంతా ఎవరి దగ్గర ఉంది అంటే ఉండాల్సిన దగ్గరనే ఉన్నది, ఇంకా కొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందో తెలియదు. మొత్తానికైతే ఈ భూమి ఎవరి దగ్గర ఉంది అనే దానికి కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయడం జరిగింది. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాత్రం అంతకు ముందున్న ఏపీ ఫార్మేషన్ కంటే ముందున్నంత భూమి ఏదైతే ఉందో అదే ఈనాడు నిజంగా శ్రమజీవుల దగ్గర ఉంది. నిజానికి వ్యవసాయం చేసే వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, లోయర్ బీసీలు. మేమంతా వ్యవసాయ కుటుంబం అని చెప్పుకునే వాళ్ళంతా ఒడ్డు మీద కూర్చునే వాళ్ళే. ఉరం నరికే వాళ్ళంతా కూడా ఈ 3-4 కులాల వాళ్ళు. అందుకనే భూమి అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ పోగై ఉంటే ఇమ్మీడియట్గా తీసి అందరికి పంపేటట్టు చూడాలి. అన్ని భూములను ఉపయోగంలోకి తీసుకొని రావాలని చెప్తూ ఈ మెసేజ్ అందరు చూస్తారని తెలుసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.